రామ్ ఫ్రెండ్స్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి వెనక ఎప్పుడు నీడలా నిలబడి ఉండే ఈ ఆఫీసర్ ని మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసే ఉంటారు. చూడడానికి ఎంతో సైలెంట్ గా కనిపిస్తున్న ఈయన నిజానికి శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒక డేంజరస్ పారా కమాండో అని మీకు తెలుసా? ఆయనే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో కఠినమైన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక జాట్ రెజిమెంట్ లో ఆఫీసర్ గా ఇండియన్ ఆర్మీలోకి దర్జాగా అడుగు పెట్టారు. డిఫెన్స్ లవర్స్ కి ఈయన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది 2021 రిపబ్లిక్ డే పరేడ్. ఆ రోజు పరేడ్ లో జాట్ రెజిమెంట్ మార్చింగ్ ని లీడ్ చేసింది ఈయనే. చేతిలో కత్తి పట్టుకుని గాల్లోకి ఎగురుతూ ఆయన ఇచ్చిన ఆ కమాండింగ్ వాయిస్, ఆ పర్ఫెక్ట్ మార్చింగ్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరించాల్సిందే. ఆ దెబ్బకి ఆ ఏడాది బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ కూడా జాట్ రెజిమెంట్ కే దక్కింది. అక్కడితో ఆయన ఆగిపోలేదు. తన సొంత ఇష్టంతో అక్షరాల నరకం లాంటి ట్రైనింగ్ పాస్ అయ్యి ఇండియన్ ఆర్మీలోనే అత్యంత పవర్ఫుల్ 4 పారా ఎస్ఎఫ్ లో ఎలైట్ కమాండోగా మారారు. దట్టమైన అడవుల్లో ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ చేశారు. ఇప్పుడు మన దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికి ఏడీసీగా డ్యూటీ చేస్తున్నారు. రాష్ట్రపతికి వర్షం పడితే గొడుగు పట్టడం దగ్గర నుంచి ఆమె ఎమోషనల్ అయినప్పుడు తన జేబులో నుంచి రుమాలు తీసి ఇవ్వడం వరకు ఆయన చూపించే రెస్పెక్ట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఒక పక్క యుద్ధ భూమిలో శత్రువుని చీల్చి చెండాడే కమాండో, మరో పక్క ప్రథమ పౌరురాలని కంటికి రెప్పలా కాపాడుకునే డిసిప్లిన్. ఇది మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ల రేంజ్. ఈ రియల్ హీరో డెడికేషన్ మరియు ఆ మార్చింగ్ డ్రిల్ చూసి మీకు కూడా గూస్ బంప్స్ వస్తే ఆలోచించకుండా కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని లేదా సెల్యూట్ అని టైప్ చేయండి.